హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సాయిలు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా, మా హడావడి చూసి కూడా. నా కూతురు సెకండ్ బర్త్డే అండి. మినీ సెలబ్రేషన్స్ అనమాట. చిన్నగా అలా ఏదో అలా సెలబ్రేట్ చేసాము. బర్త్డే అయితే జరుగుతుంది. కేక్ కటింగ్ చేసామన్నమాట. ఫస్ట్ మేము మినీ థియేటర్, ప్రైవేట్ థియేటర్ అయితే బుక్ చేసుకున్నాము గైస్. సో అక్కడే సెలబ్రేషన్స్ అయితే చేసాము, ఇంటి దగ్గర అయితే చేయలేదు. ఒక్కొక్కరు అడవడి ఒక్కొక్క విధంగా ఉందనమాట. ఎవరి పని వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది అనమాట. ఫస్ట్ మాకు సాంగ్స్ ఉండాలి, డాన్స్ చేయాలి. ఇప్పుడు అదే థాట్లో ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. అందరినీ ఇన్వైట్ చేసామండి. అక్కయ్య, అన్నయ్య వాళ్ళని, అత్తయ్య హాయ్ చెప్తున్నారు. వదిన తెలిసిందే కదండి, మా ఫ్యామిలీ అంతా మీకు తెలుసు ఆల్రెడీ. ఎటు చూసినా, ఏ వీడియోస్లో చూసినా మేమే కనిపిస్తాం. సును హాయ్. నా కొడుకు చూడండి, హీరోలా ఉన్నాడు. మా వారు ఫుల్ బిజీ అండ్ టెన్షన్ కూడా. ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, ఒక 1 hour స్పెండ్ చేద్దామని తీసుకున్నాం. సో స్లాట్ కూడా 1 hourకే బుక్ చేసుకున్నాం. దానివల్ల హడావిడిగా చేసుకున్నాం అన్నీ అనమాట. ఎక్కువ ల్యాగ్ చేయకుండా స్పీడ్ మోషన్లో పెట్టేశానండి వీడియో. స్పీడ్గా అయిపోద్ది. 5 minutes మాత్రమే వీడియో కూడా. లాస్ట్ వరకు చూడండి గైస్, ఓకేనా? మా డాన్సులు, మా చిందులు, మా హడావడి మామూలుగా ఉండదు అనమాట. మేము ఎక్కడ కలిసినా అంతే అండి. ఏ పార్టీ అయినా సరే ఇలానే ఉంటుంది. మాకు తోడు మా పిల్లలు ఒకటి అల్లరి అనమాట. మేమే అంటే మాకు డబల్ మా పిల్లలు. మా చారుగడు చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాడు 1 week అయితే. సెలబ్రేషన్స్ అయితే ఏదో అలా ఒక మాదిరిగా జరిగాయండి. మరీ అంత హైప్ ఏం కాదు, కానీ బాగా ఎంజాయ్ చేసాం. మరిది గారులు ఇద్దరు కూడా, ఒక అన్నయ్య. సాంగ్స్ ఓ పక్క వింటుంటే ఓ పక్క మాకు పాగట్లేదు. చూడండి, మా వదిన వీడియో తీసుకుంటాను వదిన అంటుంటే నేను స్టిల్స్ ఇస్తున్నాను అంట. వెనకత నుంచి మా బావగారు ఎక్కరేస్తున్నారు, వీడియో తీస్తున్నారు చూడు, డాన్స్ అయ్యనేసి అంటున్నారు అనమాట. నేను కేక్ పట్టుకొని కేక్ తింటుంటే తను వీడియో తీస్తుంది. నేను సాంగ్కి ఏమో స్టెప్స్ వేస్తున్నాను, ఏదో అలా ట్రై చేస్తాం, రావట్లేదు. కానీ నన్ను చూసి సునందా కూడా డాన్స్ చేస్తుంది. మేము అనుకోకండి గైస్, మేము ఇలానే ఉంటాం, ఓకేనా? అల్లరి చేస్తాం. మేము ఎక్కడుంటే అక్కడ సందడి అనమాట. ఎవరేమనుకున్నా ఎవరేమనుకున్నా మా జోష్ మాత్రం తగ్గదు ఎక్కడ కూడా. కానీ అందరం కలిసామంటే ఒక వైబ్ మాత్రం క్రియేట్ అయిపోద్ది అబ్బా. అసలు చెప్పలేం మాటల్లో కూడా. అన్నీ మర్చిపోతాం. అసలు ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎవరికి ఎన్ని గొడవలు ఉన్నా అవేమీ పట్టించుకోనమాట. మంచిగా చిల్ అవుతాం, మంచిగా డాన్సులు చేసుకుంటాం. మాకు కావాల్సింది మెయిన్ మ్యూజిక్ పెట్టి డాన్సులు వేయడం, అదొక్కటే మా పని. నీకోసం పిచ్చోన్ అయిపోయాను అంటే మా బావగారు, ఏంటి నా కోసమే మీరందరూ నా అంటున్నారు. అందుకే అక్కడ అందరూ డాన్స్ చేసుకుంటున్నాం మంచిగా. కానీ తీసుకున్నది 1 hour స్లాట్ అయినా సరే మా 1 hour కూడా వేస్ట్ చేయకుండా చాలా ఉపయోగించుకున్నాం దాన్ని. ఎక్కడ డాన్స్ దొరికితే ఎక్కడ డాన్స్ వేసేద్దామని చూస్తున్నాం. స్టెప్స్కి సంబంధం ఉండదు, కానీ డాన్స్ వేయాలి మంచిగా, అంతే. పాపం ఆనియాకు మిస్ అయిపోయింది గైస్. తను కూడా వచ్చింది, కాకపోతే ఫుల్ ఫీవర్ అనమాట తనకి. సో అందుకనేసి తను వీడియోస్ తీస్తుంది. మేము ఎంజాయ్ చేస్తుంటే తను కూడా ఎంజాయ్ చేయాలనిపించేది, కానీ తనకి అసలు ఓపిక లేదు పాపం. లేదంటే ఇంకా స్పీడ్గా రచ్చ చేసేవాళ్ళం. అసలు ఆ సాంగ్స్ వింటుంటే నాకు, సున్నుకి, మా వదినికి అస్సలు ఆగట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి జోష్ మీద ఉన్నాం. కాకపోతే మేమే వేసాం గైస్. లాస్ట్లో మా వాళ్ళు కూడా వేశారులేండి. అందుకే వీడియోస్ పూర్తిగా చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు గైస్, ఓకేనా? ఎవరో ఏదో అనుకుంటారో, ఎవరు ఏదో చేస్తారు కనుక అని కాదు, కానీ అప్పుడప్పుడు ఇలా చిల్ అవుతూ ఉండాలి గైస్. కొంచెం మైండ్ ఫ్రెష్ అవుద్ది. అప్పుడప్పుడు ఇలా చిన్న పార్టీస్కి కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి అనేది మా ఒపీనియన్. మేమైతే అదే చేస్తాం. ఇంకా మా వారు వచ్చారు, ఊపు మామూలుగా ఉండదండి. అసలు నువ్వు లాగుతుంది మా వారిని డాన్స్ చేయడానికి అనేసి. మా వారు కూడా డాన్స్ బాగా చేస్తారు. మా వారు వచ్చిన తర్వాత అందరినీ లాగేస్తాం అన్నమాట డాన్స్ చేయడానికి అనేసి. మా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారండి మాకు. ఎవరు కూడా ఏం పట్టించుకోరు, ఎవరైనా సరే మంచిగా సపోర్ట్ చేస్తుంటారు మా వారు అందరూ. మా వారు, మా హస్బెండ్, మా బావగారు, మా అన్నయ్య అందరూ కూడా ఎవరు ఏం ఫీల్ అవ్వరు. వాళ్ళు ఇలా అంటారు, అలా అంటారు, ఇలాంటివి ఏమి ఉండవు. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాం అందరం కలిసి. కాకపోతే మా వారు ఇంకా అప్పటికే టైం అయిపోతుంది, ఓ పక్క స్నాక్స్ కూడా తీసుకురావాలనేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మా వారు డాన్స్ చేయలేదు.
టైం ఎక్కువ లేకపోవడం వల్ల కొంచెం మాకు మైనస్ అయింది. అందువల్లే వాళ్ళందరూ పేర్స్ వేస్తుంటే మా వారు మాత్రం మా పాపతో డాన్స్ చేస్తున్నారు. కొంచెం బయటకు వెళ్ళే పని ఉందనేసి మా వారు ఇంకా స్నాక్స్ తీసుకురావడానికి వెళ్ళాలి అనేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ వాళ్ళు వేసుకుంటే నేను మాత్రం సింగిల్గా వేసేస్తున్నాను పిచ్చిదానిలాగా. పార్టీ అయితే అయిపోయింది. ఇంకా అందరూ ఇంటికి వచ్చి భోజనాలు అయితే చేస్తున్నాం గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను, ఎందుకంటే ఈ వీడియోలో మా కోసమే చెప్పాను. సో ప్లీజ్ వాచ్ అండ్ డూ లైక్.